అథర్వవేదము 10వ కాండము 8వ సూక్తము 43వ మంత్రం. ఇందలి విషయము బ్రహ్మజ్ఞానులు బ్రహ్మము నెరుగుదురు. అంటే బ్రహ్మ గురించి తెలుసుకోవాలంటే సర్వేశ్వరుడిని పరమాత్మను తెలుసుకోవాలంటే ఆయన యొక్క జ్ఞానం తెలుసుకుని ఉండాలి. కాబట్టి బ్రహ్మజ్ఞానమైనటువంటి వేద జ్ఞానము కలిగిన వాళ్ళు మాత్రమే ఆ యొక్క బ్రహ్మను తెలుసుకొనగలుగుతారు. ఓం పుండరీకం నవద్వారం త్రినిర్గుణేభిరావృతం తస్మిన్ యద్యక్షమాత్మన్ వత్తద్వై బ్రహ్మ విదో విదుః. ఈ మంత్రం ఇందులో ప్రతి పదార్థం యొక్క అర్థం తెలుసుకున్నాం. నవద్వారం అంటే 9 ద్వారములు గల, పుండరీకం కమలము వంటి ఈ శరీరము, త్రిభిః 3 త్రిభిః అంటే గుణైః గుణములతో ఆవరించబడి ఉన్నది. అంటే ఈ మానవ దేహంని పుండరీకం అంటారు. అంటే కమలము వంటి ఈ దేహం, ఇందులో 9 ద్వారాలు ఉన్నాయి. అలాగే 3 గుణములు, సత్వ రజో తమో గుణములు, వీటితో ఆవరించబడి ఈ దేహము. పైగా ఈ దేహం తస్మిన్ దానిలో, ఈ దేహములో యత్ ఏ జీవాత్మ అయితే ఉన్నాడో ఆ జీవాత్మతో పాటు ఏ పరమాత్మ కలడో ఏ తత్వై అతనినే బ్రహ్మ విదుః బ్రహ్మజ్ఞానులు, విదుః తెలుసుకొనిదురు. ఈ నవద్వార నిర్మితమైనటువంటి త్రిగుణాలతో నిర్మించబడినటువంటి ఈ దేహంలో ఉన్నటువంటి జీవాత్మలో పరమాత్మ ఉన్నాడు. ఆయన యొక్క జ్ఞానాన్ని గ్రహించినప్పుడు ఆయనను మనము పొందగలము, తెలుసుకోగలము. భావార్థం: కమలము వంటి మన శరీరము 9 ద్వారములు కలిగి సత్వ రజస్తమములను 3 గుణములతో ఆవరించబడి ఉన్నది. దీనిలో ఆత్మతో పాటు పరమాత్ముడు ఉన్నాడు. అతనిని బ్రహ్మచర్యాది వ్రతములను పాలించి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానాది సమాధుల ద్వారా అష్టాంగయోగమును అభ్యసించి వేద జ్ఞానమును బడిసిన మహాత్ములు సాక్షాత్కారము చేసి కొనగలరు. ఇక్కడ సాక్షాత్కారం అంటే బాహ్య చక్షులు, ఈ నేత్రాలతో దర్శించేటటువంటి పదార్థము వస్తువు కాదు పరమాత్మ. మరి ఎలాగా? అష్టాంగ యోగ మార్గము ద్వారా ఆతని మన అంతరంగంలో దర్శించగలం. నిన్నటి మంత్రంలో తెలుసుకున్నాము, పరమాత్మ అంతటా ఉన్నాడు. అంతటా అంటే మన దేహము, బయట మన దేహము, లోపల కూడా ఉన్నాడు. లోపల ఏ రకంగా ఉన్నాడంటే, లోపల ఉన్నటువంటి ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మలో కూడా పరమాత్మ అంతర్యామి రూపములో ఉన్నాడు. కనుక మనం తెలుసుకోవాలంటే మన ఆత్మలో ముందు దర్శనం కావాలి, ఆత్మదర్శనం కావాలి. ఇది భౌతిక దేహం. ఈ భౌతిక దేహం అనేది జన్మిస్తుంది, మరణిస్తుంది, మధ్యలో కృషిస్తుంది, వ్యాధి అవన్నీ కలిగి నశిస్తుంది. కాబట్టి ఈ దేహం శాశ్వతమైనది కాదు. శాశ్వతమైన ఆత్మ ఈ దేహాలు ధరిస్తూ జన్మలు తీసుకుంటూ ఉన్నది. జన్మ తీసుకునేది దేహం. ఆత్మ మాత్రం అనేక దేహాలలో, అనేక యోనుల్లో అలా తన జీవన గమ్మి నడుస్తూ ఉంటుంది. కాబట్టి శాశ్వతమైనటువంటి పరమాత్మను దర్శించాలంటే శాశ్వతమైన ఆత్మ ద్వారా మాత్రం దర్శించగలము. భౌతిక ఇంద్రియాల ద్వారా దర్శించే పదార్థము కాదు, జడమైన పదార్థం కాదు. కాబట్టి ఆ ఆత్మను దర్శించుకోవాలి, పరమాత్మను దర్శించుకోవాలంటే ముందు ఆ పరమాత్మ యొక్క జ్ఞానం ఎలా దర్శించుకోవాలనేటువంటిది యోగ సాధన విషయాలు వేదంలో పరమాత్మ చేత ఇవ్వబడింది. ఆ పరమాత్మ యొక్క జ్ఞానం ద్వారా పరమాత్మను ఆ మార్గంలో, అంటే అష్టాంగ యోగం పతంజలి మహర్షి
దర్శనమైన యోగ దర్శనంలోని అష్టాంగ మార్గము. అష్టాంగ యోగ సాధన అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ఈ 8 ఒకదాని తర్వాత ఒకటి సాధన చేస్తూ ఆ మార్గంలో ఆ ఒక్కొక్క అంగాల్లో దాన్ని సాధించి తర్వాత అంగంలో చేరి అలాగ సమాధి వరకు వెళ్ళిన తర్వాత సమాధి స్థితిలో పరమాత్మను ఎలా తెలుసుకుంటాము? సమాధి అంటే ఏమిటి? దానికి ముందు ధ్యానం, తత్ర ప్రత్యేకతా ధ్యానం అంటున్నాడు. అక్కడ పరమాత్మ విషయం ఏదైతే అది తప్ప ఇంకా వేరే ఏమీ ఉండదు. ఈ మనస్సుకు వేరే ఆలోచనలు ఏమీ లేని ఏకాగ్రతలో ఆ పరమాత్మ తత్వం గురించిన ధ్యాస తప్ప ధ్యానం తప్ప మరొకటి ఉండదు. దాని తర్వాత అంగం ఆఖరి 8వది ఏంటి? తదేవ అర్ధమాత్ర నిర్భాసం స్వరూప శూన్యం ఇవ సమాధి అని పతంజలి మహర్షి చక్కగా చెప్పారు. నీవు దేనినైతే ఉపాసన చేస్తున్నావో ఆ ఉపాస్య విషయము తప్ప అక్కడ అన్యమైనది ఏది ఉండదు. అర్ధమాత్ర నిర్భాసం, అక్కడ ధ్యేయము ధ్యేయి మాత్రమే ఉంటారు, ఇంకా ఏమీ ఉండదు. ఆ ధ్యేయము కూడా ఒక ప్రకాశ స్వరూపంతో దర్శించుకుంటాము. అర్ధమాత్ర నిర్భాసం, స్వరూపం శూన్యం, అక్కడ ఏ రూపాలు ఉండవు. ఆ జ్ఞాన ప్రకాశాన్ని దర్శించుకుంటావు. దాని ద్వారా ఆ పరమాత్మ యొక్క సత్యము నిత్యమైనటువంటి గుణం ఏదైతే ఉందో ఆనందము, అది ఈ సృష్టిలో ఏ ఇతర భౌతిక పదార్థములలో లేదు. మన జీవితంలో సుఖములు సంతోషాలు ఉంటాయి కానీ ఆనందం అనేది భౌతిక పదార్థాలు లేదు. అది ఉన్న ఒకే ఒక శక్తి ఆ బ్రహ్మ మాత్రమే. ఆ బ్రహ్మానందాన్ని పొందటం కోసం పతంజలి మహర్షి సూచించినటువంటి యోగ దర్శనం, అష్టాంగ యోగం తప్ప మరొక మార్గము లేనే లేదు. ఇది మనము చెప్తున్నది కాదు. భారతీయ వైదిక సంస్కృతిలో ఋషులు, అనేక మంది ఋషులు ఆయన ఉపాసించి ఆయన దర్శించి ఆ జ్ఞానాన్ని మనకి ఉపనిషత్తులు, దర్శనాలు వీటి ద్వారా మనకు అందించారు. వేదాంత దర్శనం అందులో ఈ ఉపాసన విషయం వ్యాస మహర్షి చాలా చక్కగా రాశారు. కాబట్టి మనము నిజంగా బ్రహ్మని తెలుసుకోవాలనుకుంటే బ్రహ్మ జ్ఞానమును పొందాలనే విషయం ఈ మంత్రంలో స్పష్టంగా చెప్పారు. ఇతర ఏ ప్రవచనాల ద్వారానో పుస్తకాల ద్వారానో ఆ పరమాత్మని పొందలేము. పరమాత్మని పొందాలి పరమాత్మ జ్ఞానం ద్వారానే పరమాత్మను తెలుసుకోగలం. ఎందుకంటే అది సత్యము నిత్యము, వేదం ఈశ్వరీయం అపౌరుషేయం కనుక వేద జ్ఞానం ద్వారా ఆ వేదజ్ఞుడిని తెలుసుకొని ఆయన్ని సాక్షాత్కారం పొందాం. ఓం ఇది